నమస్కారం. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఈ వీడియో చివరి వరకు చూడండి. మన పేరెంట్స్ చాలా మంది మన కోసం ఎంతో కొంత అగ్రికల్చర్ ల్యాండ్లో అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేసినారు. అది ఈ రోజు మనకు ఉపయోగిస్తుంది. వాళ్ళు వేలలో పెడితే ఈరోజు లక్షల్లో కోట్లలోకి వచ్చింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కారణంగా మన పిల్లలు రకరకాల ఎడ్యుకేషన్ అంటే మనం ఉన్న విలేజ్లో కాకుండా బయట ఎక్కడో వాళ్ళ జాబ్ కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ మనమే బయట ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది. కొంతమంది దేశాన్ని ఎదురు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు మన మిడిల్ క్లాస్ కానీ ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మన పిల్లల కోసం ఫ్యూచర్లో ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి? చాలా మంది ఏంటంటే కొంత అమౌంట్ ఉంటుంది, ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. మీ కన్ఫ్యూజన్లో జరిగే నష్టం ఏంటో నేను చెప్తాను. అరే ఇక్కడైతే బాగుంది, ప్రాపర్టీ నచ్చింది, కానీ కొంచెం రేట్ ఎక్కువ ఉంది, ఇంకొంచెం రేట్ తక్కువ దొరుకుతుంది అంటే అది కొనే కెపాసిటీ మనకు ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటే ఇంకొంచెం బెటర్గా ఏమైనా దొరుకుతుందో, ఇంకొంచెం బెటర్గా ఏమైనా దొరుకుతుందని కొంచెం డిలే చేస్తాం. ఇదేనండి మనం చేసే మొట్టమొదటి తప్పు. డిలే చేయడమే మొట్టమొదటి తప్పు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకు ప్రాపర్టీ నచ్చిన తర్వాత ఇంకా బెటర్ ఇంకా బెటర్ ఇంకా బెటర్ ఉంది వదిలేయడానికి బట్టలు కాదండి అవి. మనం బట్టల షాప్లో 4 బట్టల షాపులు తిరిగి కొంటాం. అది విషయం. ప్రాపర్టీ విషయం డిలే అయ్యిందంటే మళ్ళీ మంచి ప్రాపర్టీ దొరకదు. ప్రాపర్టీ నచ్చినప్పుడు 10 రూపాయలు ఎక్కువైనా 10 రూపాయలు తక్కువైనా తీసుకోవడం బెటర్. నేను ఎందుకు చెప్తున్నాను అలా అంటే, మీరు కొనేది ప్రాపర్టీ అండి, ల్యాండ్ కానీ ఆస్తుల విషయంలో కానీ పెరిగే ఆస్తుల విషయంలో ఆలోచించకండి. ఈరోజు మీకు 10 రూపాయలు ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఒక 6 నెలల తర్వాతనో 1 ఇయర్ తర్వాతనో మీరు పెట్టిన రేట్ కంటే అది దాటిపోతుంది కదా. మనం చిన్నప్పుడు కొన్ని వేలల్లో చూసాం ఎకరం ల్యాండ్. ఇవాళ ఎకరం ల్యాండ్ ఎంత ఉంది? 50 లక్షల నుంచి కోటి రూపాయలు ఉంది. వేలల్లో ఉన్న ల్యాండ్ కోట్లలోకి వచ్చినప్పుడు మీరు పెట్టే ప్రాపర్టీ 10 రూపాయలు ఎక్కువందనో, ఒక 1000 రూపాయలు ఎక్కువందనో మీరు ఆలోచిస్తే అది ఎన్ని లక్షల్లో రేటు పెరుగుతుంది అదొకసారి ఆలోచించండి దయచేసి. దానివల్ల ఏమవుతుంది అంటే, మనం కొంచెం డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీలో మనం చూసినట్టు వెంచర్లో కానీ మనం చూసిన ప్రాపర్టీ కానీ మనకు దొరకకుండా పోతుంది. మళ్ళీ అలాంటి బెస్ట్ ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి ప్రాపర్టీ మనకు దొరకదు. అప్పుడు ఏం చేస్తున్నాం మనం? మళ్ళీ ఇటు వెతికి అటు వెతికి ఈ ఏరియాని ఆ ఏరియాని వెతికి 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 వరకు ఏ ప్రాపర్టీ దొరకదు. మళ్ళీ అప్పుడు మనం అనుకున్న ప్రాపర్టీ దొరకదు. ఏదో ఒకటి కొందామంటే మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు. అయ్యో అప్పుడే ఇది చూసినప్పుడే తీసుకుంటే అయిపోవు కదా, ఎందుకు నేను ఇంత డిలే చేశాను, అయ్యో నా పిల్లల భవిష్యత్తు నేను ఇది తీసుకుంటే బాగుండు కదా అనే ఆలోచనలో పడి మళ్ళీ ఇంకొంతకాలం వేసేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఇది దొరకదు అది దొరకదు, ఆ డబ్బు మన జనరల్ ఏంటంటే మా అందరికి ఉన్న అలవాటు అంటే ఇంట్లో డబ్బు ఉంటే ఖర్చు అయిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంట్లో డబ్బు ఉంటే ఖర్చు అయిపోతుంది, ఉన్నప్పుడే ప్రాపర్టీస్ కొనండి. అలా డబ్బు వేస్ట్ చేసి బాధపడ్డ చాలా కుటుంబాలు నేను చూశాను. దయచేసి మీరు ఆ తప్పు చేయకండి. అందుకోసమే మీకోసం బెస్ట్ ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది. మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వాళ్ళది అర్థసాగర్. ఇది ఆచారానికి 6 కిలోమీటర్స్ దూరంలో, 5 minutes దూరంలో, సాగర్ హైవేకి మెయిన్ రోడ్ పక్కనే 11 ఎకరాల వెంచర్. ఇందులో అన్ని రకాల అమ్యూనిటీస్ ఉన్నాయి, అన్ని రకాల డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి 40 feet మెయిన్ రోడ్ కనెక్టివిటీ వచ్చి 40 feet సిసి రోడ్, ఇంటర్ కనెక్టివిటీ రోడ్స్ వచ్చి 33 feet సిసి రోడ్స్. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, అండర్ డ్రైనేజ్ వాటర్, అండర్ డ్రైనేజ్ ఫెసిలిటీ, ప్రతి ఫ్లాట్ కూడా వాటర్ కనెక్షన్. అదేవిధంగా ప్రతి ఫ్లాట్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ప్రతి ఫ్లాట్ 150 స్క్వేర్ యార్డ్స్తో కలిగి ఉంది. ఇక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, అన్ని రకాల ఫెసిలిటీస్తో చాలా అద్భుతమైన వెంచర్. మీరు ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. భవిష్యత్తులో మీరు డెవలప్మెంట్ కోసం తీసుకోవడానికైనా, అభివృద్ధి కోసం డెవలప్మెంట్ తీసుకోవడానికైనా, మీ పిల్లల భవిష్యత్తు కోసం తీసుకోవడానికైనా ఇది చాలా అద్భుతమైనటువంటి వెంచర్. దీంట్లో దాదాపు 80% ఫ్లాట్స్ సేల్ అయ్యాయి. ఇంకొక 10-15 డేస్లో మొత్తం అయిపోయే అవకాశం ఉంది. ఎవరైనా ఇలాంటి వెంచర్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ పైన కనిపిస్తున్న నెంబర్కి పూర్తి ఇన్ఫర్మేషన్ కాల్ చేయగలరు. ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోరని ఆశిస్తూ సెలవు.